నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మా వాళ్ళు నిన్నేమనరు. కూల్. చీరలో ఎంత ముద్దొస్తున్నావో. పద్మా పద్మా, డ్యూయట్ డ్యూయట్ డ్యూయట్. చిచి, ఈ వయసులో మనకి డ్యూయట్లు ఏంటండి? మనకి డ్యూయట్లు కాదు, మన అబ్బాయికి ఉట్టి డిష్యూనే తెలుసు అనుకున్నాం కదా, వాడికి డ్యూయట్లు పాట కూడా తెలుసా నిరూపిస్తున్నాడు. డ్యూయట్లు ఏంటండి? మా వాళ్ళు నిన్నేమనరు, నేనున్నాను కదా. 10 నిమిషాలు కనిపించి వెళ్ళిపోదాం. మా అమ్మ మా నాన్న. నమస్తే. నమస్తే, కూర్చోమ్మా. తన పేరు శిరీష, బిఎస్సి చదువుతుంది. అమ్మ నాన్న లేరు. వాళ్ళ అన్న ఎస్టీబీసీ కాలేజీలో లెక్చరర్. తను అక్కడే చదువుతుంది, వాళ్ళ అన్నయ్యతోనే ఉంటుంది. బయటట బానే ఉంది, కానీ ఇది ఆఫీస్ కాదే. ఏ ఉద్యోగం ఇద్దాం అబ్బా? కోడల పోస్ట్ ఖాళీగానే ఉందిగా, అది ఇవ్వండి. ఇవ్వకపోతే? ఇవ్వకపోయినా నా పెళ్ళం అవుతుంది. శిరీష్ నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అంతే. చూడమ్మా, మనం వేలికి పెట్టుకునే ఉంగరంలో ఏ రాయి అయితే మంచిదని 10 మందిని అడిగి మరీ పెట్టుకుంటామే. మరి నువ్వు ఎవరిని అడిగి మా వాడిని ఇష్టపడ్డావమ్మా? బట్టలో బంగారం అయితే ఏ షాప్ లో కొనుక్కోవచ్చు అని అడగాలి, కానీ బంగారం లాంటి మనిషి దొరికినప్పుడు పక్క వాళ్ళని సలహా అడగకూడదు అంకుల్. మనకి దక్కనీయకుండా వాళ్ళు తన్నుకుపోతారు. మరి మా అబ్బాయి బంగారం అని ఎలా కనిపెట్టావమ్మా? క్యాలెండర్లో 7 కొండల వాడిని చూశాక ఆపద ముక్కుల వాడని ఎవరూ చెప్పక్కర్లేదా ఆంటీ? వీడు దేవుడు కాదు కాబట్టి మా వాడి గురించి చెప్పాల్సిన బాధ్యత మాకుందమ్మా. మా వాడి సిగరెట్ తాగడు, మందు తాగడు, ఏ చెడ్డ అలవాటు లేదు, చూడటానికి అందంగానే ఉంటాడు, చాలా తెలివైన వాడు కూడా. కాకపోతే చాలా కోపిష్టి, ఆవేశపరుడు. ఆవేశపరుల్లోనే నిజాయితీ ఉంటుంది అంకుల్. నాకు ఆవేశం లేదు అంటే నేను నిజాయితీ పరుని కాదా? కాదనే ఆవిడ చెప్పేది. అదిగో అదే అదే ఆ పొగరబోతోనే వద్దనేది. అసలు ఇలాంటి పొగరబోతే నువ్వు ఎలా ప్రేమించావమ్మా? చూసారా మీకు కోపం ఎక్కువే. సరిపోయి నిన్నటిదాకా వీడొక్కడే అనుకున్నాం, వాడికి నువ్వు కూడా తోడయ్యావు అనమాట. ఏం చేస్తాం, కానివ్వండి, అలా కానివ్వండి. ఆయన మాటలకేం గాని నువ్వు ఇటు రామ్మా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మా వాణ్ణి పూర్తిగా మార్చేయాలి. ఇప్పుడు దాకా ఆయన తినేశాడు, మళ్ళీ నువ్వు మొదలెట్టావంటే నసా. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు పోరా. చూడమ్మా, మగవాడికి సంకల్పం, ఆడదానికి 5వ ముఖ్యం. కాబట్టి మా వాడిలో ఆవేశాన్ని తగ్గించి ఆలోచనని పెంచు. అదే నువ్వు మాకు పెద్ద కట్నం. ఆడపిల్లని భర్త చేతుల్లో పెడుతూ జాగ్రత్తలు చెప్తారు, కానీ నేను నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో. ఉండరా, మీ ఇద్దరికి స్వీట్ తీసుకొస్తాను. కోతి. అవును శిరీష, నువ్వు నాలో ఆవేశాన్ని, స్మార్ట్నెస్ని, నిజాయితీని చూసి ప్రేమించావు, ఓకే. నాకు చిన్న డౌటు. ఏంటి? అసలు నీలో నేనేం చూసి ప్రేమించానే? వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూర్వం మన పురాణాల్లో కూడా చాలా మంది పుణ్య దంపతులు ఈ దాంపత్య వ్రతాన్ని ఆచరించారు. చల్లని గోదావరి పెద్దగా పిలుస్తోంది. శాస్త్రి గారు, అయ్యా కానివ్వండి. బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య చలి పుడుతుంది తాతయ్య. నన్నే అడగద్దురా, మీ మామను అడుగు. పామా, నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఎక్కడ సెటిల్ పడదామే. అంత విసుకెందుకో గురువు గారు? 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఏది ఈ చల్లు గోదాట్లో ముంచా పోరా దాంపత్య వ్రతే. హరే అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారిని చెప్పను బే. ఎల్లప్ప శాస్త్రి గారు, అమ్మా పద్ధతులు చెప్పలేదా? అయ్యో ఎంత మాటమ్మా. బాబు, మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్నమాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మేద్రమా? మునిగామంటే ఏకమునకే కానీ. నాయుడు, ఈ ఆవిని తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. చిన్నగా అది. బాబు గారు, ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ.
తాతయ్య ఇలాంటి వ్రతం నేను ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లోడు లేవా? అయినా చిన్న పిల్లోడికి ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు ఎట్లా మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచుకోళ్లే. పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. అది లెక్క. గురువు గారు, ఆ, తాతయ్య దీన్ని ఏ సర్టిఫికేట్ సినిమా అన్నారు? ఆ. అంటే భూతే కదా. అంటే మనం వీళ్ళ చేత భూతు చేయిస్తున్నామా? ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి చూసావా? చూసే ఉంటావులే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. బూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే గాని బూతులు కాదురా. ఆహా, ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. ఏది బూతు పురాణం చెప్పా? ఎవరన్నారు? బాబు, దాంపత్య వ్రతంలో భాగంగా ఇప్పుడు కొంగు ముడి వేస్తున్నాను. ఎవయో చూడు చూడు ఎలా పోటీ పడి పరిగెట్టేస్తున్నారా. అమ్మా అబ్బా ఆ, చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అన్నమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో పడుకున్నావు అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు, అయ్యా అయ్యా, అట్లా కాదు. ఆ. దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు. దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పండుకొని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టాలన్నమాట. ఎలా? ఎలాగంటే అయ్యో అయ్యా అది అలా అన్నమాట. ఓరి నాయనో. తాతయ్య వస్తున్నాను రా. నాన్న హరి, ఆ శ్రీహరి శ్రీనివాసుడురా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు. లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్టే పెట్టుకున్నాడనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారా. అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం. మీకోసం కాకపోయినా మా కోసం చేయండమ్మా. పైగా వంశాచారం రా మనవడా. ఓం దాంపత్యవరదే పొర్లు దండాల కట్టే ఏంటిది? అది కొంగుముడి, ఇదేమో నడుముడి. ఆ దండమాట సంగతి. ఓం దాంపత్యవరదే నడుముడి కరిష్యామి. గురువు గారు, పొర్లు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఓయ్ ఏమిట్రా తలకాయ పట్టుకున్నావు బుర్రతో ఒక విధవాని? మిమ్మల్ని ఎలా పొగడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు? పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్తో పోల్చినందుక? ఏం పోలికరా అది? చండాల పోలిక. ఎవడరా నువ్వు? ఏంటి వీడు అవకాశం దొరికింది కదా అని టూ మచ్ చేస్తున్నాడు. గోవిందా పవ
అయ్యా అమ్మా ప్రసాదం ఆవురావురమంటుంది, స్వీకరించండి. ఇది తింటే వ్రతం పూర్తవుతుందా? ఆహాహా అట్లా పూర్తి కాదు, ఇట్లా ప్రతిరోజు వారం రోజుల పాటు చేస్తే అప్పుడు పూర్తవుతుందన్నమాట. అయ్యో అయ్యో అట్లా తినకూడదమ్మా, ప్రసాదం విడివిడిగా వేరువేరుగా తినకూడదు, కలిసి తినాలి. కలిసే కదా ఇది తింటున్నావు. కలిసి అంటే అలా కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అలా అన్నమాట. చెప్పండి అమ్మా, నాకు అవతలు చాలా పనులు ఉన్నాయి గుళ్ళో. లక్ష్మీదేవికి సిగ్గెక్కువ. శ్రీహరికి ఏకాంత సేవ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది కాదు. కానీ శ్రీహరికి మాత్రం లక్ష్మీదేవి ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.